హాయ్ అండి. అయిపోయిన పౌడర్ బాటిల్స్ పడేస్తుంటాం కదా, దాంతో ఒక చిన్న క్రాఫ్ట్ చేస్తున్నాను. ఇలా పౌడర్ బాటిల్ తీసుకుని దాని మీద ఏదైనా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చాక్తో కట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను చాక్ని కొంచెం స్టవ్ మీద వేడి చేసి కట్ చేస్తున్నాను. దానివల్ల మనకి ఈజీగా కట్ అవుతుంది. పౌడర్ బాటిల్ ఎంత హార్డ్గా ఉన్నా ఇలా చాక్ వేడి చేసి కట్ చేస్తే ఈజీగా కట్ అవుతుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని రిమూవ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా హ్యాండిల్స్లా ఉన్నాయి కదా, ఆ హ్యాండిల్స్లో కూడా నేను హ్యాండిల్ షేప్ని డ్రా చేసి కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల మనం టేబుల్ మీదే కాకుండా మేకుంటే మేకు కూడా తగిలించుకోవచ్చు. 2 in 1లా మనకు పనికొస్తుంది. తర్వాత దానికి కలర్ చేసుకోవాలి. బాటిల్కి కట్ చేసిన తర్వాత ఇలా కలర్ చేసుకుని హ్యాండిల్కి కూడా కలర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఊల్ చుడుతున్నాను. గ్రీన్ కలర్ ఊల్ అన్నా చుట్టుకోవచ్చు. ఇలా చుట్టిన తర్వాత పైన లేస్ పెడుతున్నాను. లేదంటే డాట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. అక్రిలిక్ కలర్స్ ఉంటే డాట్స్ అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా లేస్ ఉంటే లేస్ అంటించుకోవచ్చు, లేదంటే ఊల్ కూడా చుట్టుకోవచ్చు, మన ఇష్టం. తర్వాత ఇలా డాట్స్ పెడుతున్నాను ఫ్లవర్స్ లాగా అక్కడక్కడ, మన ఇష్టం అండి. వేరే ఏదన్నా బొమ్మలు కూడా వేసుకోవచ్చు దీని మీద. ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.